వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు చేపల పులుసు తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: చేపలు, కరివేపాకు, ఎర్రగడ్డ, ధనియాలు, ఉప్పు, కారం, జీలకర్ర, కొబ్బరి పొడి, మెంతులు, పసుపు, చింతపండు, ఆయిల్. ఒక స్టవ్ మీద పెనం పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు దోరగా వేగేలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు, మనం ముందుగా చూసుకున్నంత చింతపండు, అందులోకి సరిపడా కారం, కొబ్బరి మసాలా, వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా నీరు పోసి. ఈ మసాలా వేసి ఈ చింతపండు గుజ్జును మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. ఈ చింతపండు పులుసు మసాలా కలిపిన తర్వాత చేప ముక్కలను ఇందులోకి ఒక్కొక్కటిగా వదలాలి. ముక్కలన్నిటిని ఇందులోకి వదలాలి. తర్వాత చేపలు వేసిన తర్వాత ఆయిల్ దీని మీద వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది. వాటర్ ఇంత తగ్గాక పులుసు బాగా ఉడికినట్టు. ఇప్పుడు ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చేపల కర్రీ రెడీ.